హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఆలు పన్నీర్తో ఒక స్నాక్ అనేది నేను చూపిస్తున్నానండి. వీటిని ఆలు టిక్కీలు అంటారు, అలాగే లేదంటే ఆలు పన్నీర్ కట్లెట్ అంటారండి. సో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు, పెద్దలు కూడా తింటారు. మనం బయట ఫ్రోజన్లోవి కాకుండా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ అండి. సో వీటి కోసం నేను ఇక్కడ 4 ఆలుని బాయిల్ చేసి ఇలా పీల్ చేసుకుంటున్నాను. ఇలా పీల్ చేసుకోవడం వల్ల మనకు కట్లెట్స్ అనేవి చాలా స్మూత్గా వస్తాయి. ఇలా స్మాషర్తో చేసినా కూడా ఉండలనేవి లేకుండా స్మాషర్తో చేసినా కూడా చాలా బాగుంటాయి. సో ఈ విధంగా నేను గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా గ్రేట్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ 4 ఆలుకి నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకున్నానండి. పన్నీర్ కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. పన్నీర్ అనేది హెల్దీయే కాబట్టి నేను ఎక్కువగానే తీసుకొని దాన్ని కూడా గ్రేట్ చేసేసుకొని ఈ ఆలు పన్నీర్ అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కారం, మిరియాల పొడి, మీరు కావాలి అంటే కాస్త పన్నీర్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి ఆనియను, క్యారెట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటాయండి. సో ఇదన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను, చిన్న బౌల్ది. ఇది కొలతేమి కాదండి. మన పన్నీరు ఆలు అనేది మనకి ఇలా చపాతీ పిండిలాగా స్మూత్గా వచ్చి మనం కట్లెట్ మాదిరిగా చేసుకునేంత వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చపాతీ పిండిలాగా స్మూత్గా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి ఇలా చూసుకోవాలి. అది మన చేతికి మంచిగా వస్తే ఇలా చేతికి ఆయిల్ అనేది అప్లై చేసి ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కట్లెట్ మాదిరిగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ అనే కాకుండా మీరు ఇంకా వేరే షేప్స్లలో కూడా చేసుకోవచ్చు, స్క్వేర్ అలా అని. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి వీటిని షేప్స్లలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా అన్నింటినీ రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇక్కడ. సో స్టవ్ మీద కడాయి అనేది పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది హీట్ అవ్వనివ్వాలి. ఇలా మనము మన కళ్ళ ముందే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఏమేమి యాడ్ చేస్తున్నాం అనేది మనకు తెలుసు. సో పిల్లలకి ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చండి. బయట ఫ్రోజన్వి తీసుకొచ్చి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి అలా ఇచ్చే కన్నా ఇలా చాలా బాగుంటాయి. ఇంకా ఈ ఆలు పన్నీర్తో వెరైటీస్ ఏమేమి ఉన్నాయనేది నేను ఇంకా ముందు వీడియోలో అప్లోడ్ చేస్తానండి, చూడండి. అలాగే ఇక్కడ ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కట్లెట్స్ అనేది మనం ఆయిల్కి సరిపడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు. ఇలా ఒక సైడ్కి అవి ఫ్రై అయ్యాక సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ వైపుకి కూడా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇంకా ఈ కట్లెట్లోకి చెప్పాను కదండి, ఆనియను, క్యారెట్, ఇంకా మనం కొత్తిమీర, ఇంకా సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీయే కాబట్టి ఇలా అన్నీ వేసి కలిపేసుకొని కట్లెట్ లాగా కూడా చేసుకోవచ్చు. సో మిగిలినవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.